ఇక మన రేవంత్ అన్న నల్లమల్ల పులి ఇక నిన్న ఓయూకు వేయండు నీతి వాక్యాలు చెప్తాడు. పరమానందే పత్తిత్ అయిపోయిండు సడన్ గా. చూసుకోరు ఒకసారి ఏం చెప్పిండు. యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలట అన్న. ఏ యూనివర్సిటీనే? గుడుంబ యూనివర్సిటీ కదా, మర్చిపోయినా. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దట. అబ్బా, కష్టపడి చదివి పైగా సిగ్గి లేదు ఈ ముచ్చట చెప్తానికి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ బస్సులు కచ్చి పోరగాలను ఊర్లలో తిప్పి గెలిచి ఇయో గిజబంటి పత్తి తేజాలు ఎత్తే దయ్యాలు కదా దాని నాయనమ్మలు వచ్చి వేదాలు అనిచ్చినట్టు ఉంది. నా అన్నగారు రాజకీయాల గురించి మా ఇప్పుడు ఇలా బాధ అంటే ఏంటంటే, ఎక్కడ బీఆర్ఎస్ ఓడి బీజేపీ ఓడి ఇలా పిలుచుకపోయి కాంగ్రెస్ ఓడి 2 లక్షల ఓట్లు ఉద్యోగాలు ఇవ్వలేదు వీడు దొంగ అని చెప్పేసి ప్రచారం చేపిస్తాను భయపడతారు. అంతే నాకు అనిపిస్తాను. భయపడి అంతా లంగా ప్రచారం మొదలుపెట్టింది. ఇక ఓయును కాలగర్భంలో కలిపేందుకు గత పాలకులు కుట్రలు చేశారు. ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకోది తెలంగాణ గడ్డ. అందుకే నిన్న ఆడ తెలంగాణ గడ్డ మీద ఓయూలో తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలు నిన్ను అట్లా 7 దోషుల మన్నెత్తి పోసిరు. శాపనార్థాలు పెట్టిరు. నీ కాన్వాయి ఊదిట్టాను ఇట్లా 7 దోషుల మన్నెత్తి పోసిరు. సిగ్గు లజ్జ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఆధిపత్యం గురించి. నిన్న పోరగాళ్ళ కాడికి పోయి వాళ్ళని ఎంత హింసించినావు తెలియదా? వీడియోలు రాలేదా? నిజంగా దరిద్రులలో ఫస్ట్ నెంబర్ 1 వస్తట్టు నువ్వు. ఇట్లా చెప్పుకోవద్దా? అవును వస్తే వచ్చింది వ్యతిరేకత, నాకు సంబంధం లేదని చెప్పాలి. నాకు వ్యతిరేకత లేదు, నేను పత్తిత్తును అన్నట్టు చెప్తే జనాలు పిచ్చోని చూసినట్టు చూస్తారు. నిన్ను పిచ్చోని కాకపోతే ఎట్లా చూస్తారు? ఇంకా 1000 కోట్లతో వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాడ. నాకేం ఫామ్ హౌస్లు లేవు, ప్యాలెస్లు ఉన్నాయి. గుంటూరులో చదవలే, కుటుంబ సెంటర్లో చదువుకున్నా. గుడుపుటాని తెలియదు, ఓటుకు నోటుకే ఎట్లా అనేది తెలుసు. అంతే, ఓటుకు నోటు ఎట్లా అనేది తెలుసు. గుంటూరులో చదవలేదు, కుటుంబ సెంటర్లో చదివిండు. ఫామ్ హౌస్లు లేవు, ప్యాలెస్లు ఉన్నాయి. నిజమే కదనా? నేను చెప్పిన తప్పు ఉందా చెప్పుది. నేను చెప్పిందని రైటే కదా, నాకు గుర్తున్నంత వరకు అయితే. ఇక నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, పేదల మనసు రావడం వచ్చు. అందుకే పేదోళ్ళని పసిపిల్లలు చిన్న వయసులో ఉన్న పిల్లలు కళ్ళకెళ్ళి గోస తీసు, కళ్ళకెళ్ళి రక్తం గారినా సరే హైడ్రా పేరుతో పేదోళ్ళు ఇల్లు కూలగొట్టకుండా మనం ఆగలే. అంత మంచి ఇంగ్లీష్ చదువు చదివినాం మనం. అంత మంచి ఇంగ్లీష్ చదువు చదివి గుంటూరు చదువుకున్న వాళ్ళు ఇల్లు కూలగొట్టలేదు. నేను కొండారెడ్డిపల్లి చదివిన మునగాన్ని అని చెప్పేసి ఇల్లు కూలగొడతాను మనం పై కూర్చున్నాం. ఆ ఫాతిమా కాలేజీలో బొచ్చు కూడా వీగలేం మనం. అసలు ఇంటర్లో కూడా వీగలేం మనం. పేదల గురించి మా నాయన పోలీస్ పద్యాలు, మా తాత పోలీస్ పద్యాలు, మా ముత్తాత పోలీస్ పద్యాలు, ఇంటి ముందల కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డలు వస్తే మా ఇంట్లో చెప్పులు పేరు రావాలి, అసలు మోతబారుల మేమని సిగ్గు లేకుండా చెప్పి ఇవాళ పేదవాళ్ళ కథలు తెలుసు నాకు, అందుకే హైదరాబాద్ తెచ్చినని ఇంకా వాగిండు. మన నోరుకు మొక్కాలి కదా మరి మనం. ఇంకా రాష్ట్రానికి పట్టిన పీడను ఎట్లా వదిలించాలనో కూడా తెలుసట. అట్లా కాదా 50 లక్షలు పట్టుకొని ఎట దొరకాలనో కూడా తెలుసు అని చెప్తే బాగుండు. 50 లక్షలు పట్టుకపోయి స్టీఫెన్స్ అన్న వాళ్ళ పేరు ఏం పేరు ఎట్లా వంగవాడి పైసలు ఇవ్వాలని తెలుసు. అటరే ముఖ్యమంత్రి అయినా ఎట్లా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఎట్లా నిరుద్యోగులు మోసం చేయాలని తెలుసు. జాబ్ క్యాలెండర్ పేరుతో పోరగాలను ఎట్లా రాజకీయ పార్టీ కాంగ్రెస్ కు ప్రచారం చేయించుకొని వాళ్ళు చూతేగాలను చేయాలో తెలుసు. ఇవన్నీ కూడా తెలుసు, అవి కూడా చెప్పు. ఇంకా టీచింగ్ నాన్ టీచింగ్ కొలువుల భర్తీకి కమిటీ అట. పైరవీలతో వస్తే ఉద్యోగం ఊడగొడతామని వారికి ఈ దొంగ ముచ్చట అంత లంగలకే ఇస్తాడు. పైరవీల గురించి మారుతుంది పట్టపగటీలు. ఈ గచ్చిబౌలి పిఎస్ల పాపం సిఐ గారిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు కోసం సస్పెండ్ చేసిరు, ఎలగొట్టిరాయని ట్రాన్స్ఫర్ చేసిరు. ఈ మోతవారి పైరవీల గురించి మాట్లాడతాను నాయన. బా ఏం నోర్ర నాయన అనేది మామూలు నోరు కాదు. ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన సీఎం. ఆర్ట్స్ కాలేజీ ముందు సభలో ప్రసంగం. ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఎగిరి పోరాగాళ్ళు నిరసనలు చేసిరు. మనకు అవి బెటరు. వర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు జీవో రిలీజ్ చేసినట్టు ఇది ఒక్కటి మంచి పని చేసింది. ఈ 1000 కోట్లు జీవో కానే ఉంటుందా, పైసలు ఏమన్నా వస్తాయా తెలియదు, అది డౌటే. 1000 కోట్లు అంటే అది 100 ఎకరాలు మరి 300 ఎకరాలు ఉన్నది కానీ మరి కిలోమీటర్ ఎకరానికి 10 కోట్లు పరిచింది అన్న. నిన్న ఓట్లు కావాలి ఈరోజు వాళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు కావాలి. కాబట్టి నాడు పోయి మీటింగ్ పెట్టిండు.
నిరుద్యోగుల దమ్ మీద తెలుసు కదా అన్నకు. నిరుద్యోగుల ఓట్లు లేకపోతే అన్న ముఖ్యమంత్రి కాకపోవు కదా. సో అందువల్ల నిరుద్యోగులకు వరాలు ఇచ్చింది నిన్న రాత్రి. గుండెల నిండా అభిమానంతో వచ్చినట. అందుకే నిన్న అభిమానం ఎక్కువైపోయి గన్మెన్లను పోలీసులను పెట్టి సావబట్టాం అక్కడ పొరగాలని ఓయులా. తాను ఓయుకు వెళ్తున్నానంటే ఎందుకంత ధైర్యం అని కొందరు అడిగారని, ఓయు గడ్డ మీద అడుగు పెట్టడానికి ధైర్యం అక్కర్లేదని గుండె నిండా అభిమానం ఉంటే సారని పత్తిత్తు మాటలు చెప్పినా తాను వాళ్ళకు చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. గుండెల నిండా అభిమానంతో మనసులో ఉన్నదే మాట్లాడడానికి ఓయుకు వచ్చిన ఉత్త చేతులతో రానని ఆనాడే ఆగస్టు పర్యటనలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలతో వస్తానని చెప్పిన ఉత్త చేతులతో వచ్చిన అది కూడా ఒప్పుకో. మంచోడు అయితే మొత్తం మంచోనిగా, దొంగోడు అయితే మొత్తం దొంగోనిగా, సగం సగం కాకు. అయితే అటనుండు అయితే ఇటనుండు, ఏ కట్తో డిసైడ్ చేసుకో. సగం సగం చెప్తాను నేను. ఇంకా 1000 కోట్లతో ఓయూను అభివృద్ధి చేస్తామని చెప్పినట్లుగానే జీవో తెచ్చిన విద్యార్థుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఈ నెలాఖరులో ఓయూ కొత్త భవనాల ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తాం అని ఆయన వెల్లడి. 17 తారీఖు దాకా ఉంటుంది ఈ సినిమా. నేను చాలా చేస్తున్నా 2028 దాకా కూడా చూద్దాం. ఈ 1000 కోట్లు ఖర్చు పెడతాం 2028 దాకా. ఈ నిరుద్యోగుల ఓట్లు కావాలి, ఎట్ట కావాలి, ఎట్టొస్తాయి? ఇవన్నీ పత్తి తేజాలు వేస్తేనే వస్తాయి. అందుకే ఇదంతా కథ అల్లిళ్ళు. ఇక మరి మీరు డిసైడ్ చేయరు, న్యాయ నిర్ణేతలు మీరే. వేస్తారా వేయరా, మా అన్న మంచోడా, ఇంకా ఏందా మరి మీరే గమనించాలి.